శ్రీ భల్లాలేశ్వర గణపతి మహారాష్ట్రలోని కొలాబా జిల్లాలో పాళీలో కొలువై ఉన్నాడు భల్లాలేశ్వర గణపతి. భల్లాలేశ్వర గణపతికి సంబంధించి కృతయుగం నాటి కథ ఒకటి ప్రచారంలో ఉన్నది. కృతయుగంలో పాళీలో కళ్యాణ సేఠ్ ఇందుమతి అనే దంపతులు ఉండేవారు. వారికి భల్లాలుడు అనే కుమారుడు ఉండేవాడు. భల్లాలుడికి గణపతి అంటే అమితమైన భక్తి. ఒకరోజు భల్లాలుడు తన స్నేహితులు కలిసి ఊరి బయట ఒక శిలని గణపతిగా భావించి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఆ శిలని దూర్వ బిల్వ పత్రాలతో పూజలు చేస్తూ పగలు రాత్రి ఆకలి దప్పులు మర్చిపోయి గణేశుని భక్తిలో నిమగ్నమైపోయారు. ఊరి జనం భల్లాలుడే తమ పిల్లల్ని చెడగొడుతున్నాడని, ఇల్లు వాకిలి పట్టకుండా చేస్తున్నాడని కళ్యాణశేఠుకి ఫిర్యాదు చేశారు. కళ్యాణశేఠు అత్యంత కోపంతో ఊగిపోతూ ఊరి బయట గణేశుడి పూజలో నిమగ్నమైన పిల్లల్ని భల్లాలుడిని చితకబాదాడు. రక్తం పోడుతున్న భల్లాలుడిని అక్కడే ఒక చెట్టుకు కట్టేశాడు. గణేశుడిగా పూజలు అందుకుంటున్న రాతిని దూరంగా విసిరేసి పూజా ద్రవ్యాలను చిందరవందర చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ భల్లాలుడు అంత బాధలో కూడా, గణేశ, నీ పూజకు కలిగిన అంతరాయం తొలగించు, నీ భక్తులను నువ్వెప్పుడూ కాపాడుతావని పురాణంలో ఉన్నది కదా, మరి నన్ను కనికరించవా దేవా అని ప్రార్థించాడు. గణేశుడు భల్లాలుడి భక్తికి మెచ్చుకుని ఒక బ్రాహ్మణుడి రూపంలో దర్శనమిచ్చాడు. భల్లాలుడు గణేశుడి మీద చెదరని భక్తిని ప్రసారించమని, పాళీలో అవతరించి ప్రజల కష్టాలు తీర్చమని కోరాడు. గణేశుడు సంతోషించి, నా పేరుకు ముందు నీ పేరు కూడా చేర్చి భల్లాలేశ్వర గణపతిగా పూజలు అందుకుంటానని అక్కడున్న ఒక శిలలో లీనమయ్యాడు. ఆయనే పాళీలోని భల్లాలేశ్వర గణపతి. కళ్యాణశేఠు విసిరేసిన శిల ఇప్పుడు ఢుండి వినాయకుడి పేరుతో ఈ క్షేత్రంలో ప్రథమ పూజల్ని అందుకుంటోంది. బ్రాహ్మణ రూపంలో ఉన్న ఈ మూర్తిని దక్షిణాయనంలో సూర్యోదయం సూర్యాస్తమయం వేళల్లో సూర్యకిరణాలు నేరుగా తాకుతాయి. తూర్పు ముఖం పైన స్వామి ఎడమ వైపుకు తిరిగిన తొండంతో దర్శనమిస్తాడు. మాఘ శుద్ధ చవితి నాడు వినాయకుడే స్వయంగా ఈ ఆలయానికి వచ్చి నైవేద్యాన్ని స్వీకరిస్తాడని ప్రతీతి.